యామిని కావ్యకు ఫోన్ చేసి, "ఇప్పుడు రాజ్ నీ దగ్గరికే బయలుదేరాడు. నీకు ప్రపోజ్ చెయ్యడానికే అక్కడికి వస్తున్నాడు. కానీ నువ్వు ఆ ప్రపోజల్ వినినెంటనే ఎగిరి గంతేసి 'ఐ లవ్ యూ టూ' అని చెప్దాం అనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ నేను జరగనివ్వను. ఇప్పుడు ఆ రాజ్ నిన్ను ప్రపోజ్ చేసిన వెంటనే నువ్వు రిజెక్ట్ చేయాలి. నేను నిన్ను ప్రేమించటం లేదు అని చెప్పాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఏం మాట్లాడుతుంది తిను అని చెప్పేసైతే అనుకుంటూ అలా యామిని మాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం, "అవును, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యాలి. లేదంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానో నీకు తెలుసా? మీ అక్క స్వప్న ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళింది అనుకుంటున్నావు కదా! మీ అక్క స్వప్న ఏ హాస్పిటల్‌కి వెళ్ళిందో ఆ హాస్పిటల్ నుండి వస్తూ ఉండగా తనని కిడ్నాప్ చేయబోతున్నాను. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు రాజ్ నేను చెప్పినట్లుగా నువ్వు వినకపోతే ఇప్పుడు రాజ్ అక్కడికి వస్తున్నాడు కదా! తన ప్రపోజల్‌ని నువ్వు రిజెక్ట్ చేయాలి. లేదంటే మీ అక్కని కిడ్నాప్ చేసి ఏం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. అక్క హాస్పిటల్‌కి వెళ్ళింది కదా! ఇప్పుడు బిడ్డతో ఉంది. తనని కానీ కిడ్నాప్ చేస్తే ఏం చేస్తుందో ఏంటో ఈ యామిని అసలే మంచిదాయి కాదు అని చెప్పేసైతే అనుకుంటూ ఫోన్‌ని కట్ చేసేసి గబగబా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి నేను అర్జెంట్‌గా అక్క దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసైతే పరుగులెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే, "ఏంటి ఏం జరిగింది? అసలు విషయం ఏంటో చెప్పు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, "అదంతా తర్వాత చెప్తాను కానీ నేను ఇప్పుడు అర్జెంట్‌గా అక్క దగ్గరికి వెళ్ళాలి" అని చెప్పేసైతే బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో తనకి రాజు అయితే ఎదురుగా వచ్చి, "హాయ్ కళావతి గారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ టైంలో ఈయన వచ్చేసారు, ఇప్పుడు ఏం చెయ్యాలి? అక్కని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు మాత్రం, "చూసావా ఇప్పుడు నా మనవడు కూడా వచ్చేసాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు చెప్పు? నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండి తీరాలి కదా! నా మనవడు ఎందుకు వచ్చాడో ఏంటో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు అక్క ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో, తనని ఎలా కాపాడుకోవాలో ఏంటో అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.